అర్థమైందా? కరోనాలో బతికి బయటపడరు కానీ కరువులో ఎవరు బతకలేరు. అట్లాంటిది రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వెస్టీజ్ చేయవలసిందే. నేను నా ఫస్ట్ చెక్ వచ్చి 196, లాస్ట్ అంటే హైయెస్ట్ చెక్ 94,671 రూపీస్. అంటే నేను ఇప్పుడు జాబ్ మానేసి చేస్తున్నా, 2 years అవుతుంది. నాకు బలమైన కోరిక ఏంటంటే VMCM కావాలని కోరుకుంది. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు బాల వెంకటేష్. బిఫోర్ వెస్టేజ్ MBA అయిపోయిన తర్వాత 14 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తే నాకు వచ్చినటువంటి జీతం, జాయిన్ అయినప్పుడు 8,000 జీతం, 14 సంవత్సరాలకి 80,000 జీతం సార్. 8,000 నుంచి 80,000 జీతం రానికి నాకు 14 సంవత్సరాలు పట్టింది. ఈ ప్లాట్ఫామ్ అనేది నా MBA క్లాస్మేట్ ద్వారా రావడం జరిగింది. బిఫోర్ వెస్టేజ్ నేను 14 ఏళ్ళు బయట పనిచేస్తే జస్ట్ 80,000 చేశాను. జస్ట్ ఇక్కడ 14 నెలల్లోనే సార్. 14 నెలల్లోనే 80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది సార్. 20,000 చదువు, 14,000 ఎక్స్పీరియన్స్, టోటల్గా 34 సంవత్సరాలు కష్టపడితే ఎంత 80,000. అదే ఇక్కడ 14 నెలల్లోనే నేను కాదు, నాతో పాటు ఒక 30 మంది ఇన్కమ్ హోల్డర్స్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్లో ఉన్నటువంటి గొప్పతనం సార్. నేను పార్ట్ టైంలో 10 నెలలు చేసి 50,000 ఇన్కమ్ వచ్చినప్పుడు జాబ్ రిజైన్ చేసి ఇప్పుడు 10 నెలలు ఫుల్ టైం, టోటల్గా 20 నెలలు. నా హైయెస్ట్ చెక్ 92,127 రూపాయలు. డిసెంబర్ వరకల్లా 3 లక్షలు ప్లస్ కారు, నాతో పాటు ఒక మినిమం ఒక 5 లక్ష ఇన్కమ్ హోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలని గోల్ పెట్టుకుని పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు హనుమంతు, మా ధర్మానగూడెం, యాచార మండలం. నేను రైతు అంటే నమ్ముతా. రైతు అంటే నమ్ముతారా బయట పోతే? కానీ ఇది వేసుకున్నప్పుడు అలా ఇది వేసుకుని వచ్చిన మాత్రం కొంచెం నాకు గంగెత్తు కట్టచ్చు, గంగెత్తు అదే బాధపడుతుంది. కానీ నాకు అలవాటేది కాదు ఇది. అంతా ఏంటంటే సిస్టమ్ పాటించాలి కాబట్టి ఇది వేసుకోకపోతే సైడ్ మీకు ఎక్కువ అని చెప్పిండు ఎంఎస్ఆర్ ఒకసారి క్లాస్ కొట్టాలి. ఎందుకంటే ఊళ్ళో పంచాయతీ రైతుంటే కొంతమంది పిలిచేది అప్పుడు. ఇప్పుడు అయితే పిలుస్తలేరు. ఎందుకంటే హనుమాన్ సార్ వస్తుందంటే భయపడుతూ వస్తాడేమో, వెస్టేజ్ గురించి చెప్తాడేమో అని గుర్తున్నా నన్ను చూస్తేనే గుర్తురు. కానీ ఆ పని తప్పింది, నాకు పంచాయతీతో పని తప్పింది. అట్లా అది పని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ నాకు డైరెక్ట్ అయినప్పుడు 6,000 చిల్లర వచ్చినాయి. 6,000 తర్వాత 20,000, 30,000 ఇట్లా 44,000 నా హైయెస్ట్ ఇన్కమ్. 44,600. రైతు 44,000 క్లాస్ పెట్టలేదు. అన్న ఇంటికి పోతే కథ కోర్టు అనేసిన ఫలంగా పోతాడు. సూపర్, థ్యాంక్ యూ. భయపడకూడదు. ఎందుకంటే ఇద్దరు చెప్తారుగా అది రాడుగా, ఇవి రాడు అయిపోయి ఆడలు కూడా అంతే. అమ్మ ఏమవుతుంది ఆమె నేనే అమ్మాడా అంటారు కూడా. కానీ ఎప్పుడు వచ్చినా రాకున్నా అర్థమైతే నిద్ర పట్టదు, అర్థం కాని దొరకదు. అలా తినరాకుండా దోస్తున్నారు కొత్త పరిచయం చేసుకుని మాట్లాడాలి బిజినెస్ గురించి. అది ఇంటర్ వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మామూలు లేదు సార్. ముగ్గురికి కార్డు ఇప్పించినా కొట్టండి క్లాప్స్. ఇంకేముంది, ఆయన ఇప్పించి ఎట్లా కాదు, ఇంటి దగ్గర ఏమో బర్రెలు ఎట్లా కాదు ఇప్పించింది. ఏంటి తెప్పించింది? రైతు కారు. కొట్టండి క్లాప్స్ గట్టిగా. చదవట్లేదు 14,000 చేసేది ఆడ. 14,000కు చిక్కున్నారా నీకేమన్నా? 14,000 పిల్లలు ఇస్తారా? ఎవడన్నా ఇస్తారా? భూమి ఉండాలి, భూమి లేదా అది లేదు. జాబ్ అని ఉండాలి, గవర్నమెంట్ జాబ్ అని ఉండాలి, ఎక్కడ భూమి అని ఉండాలి. ఏది లేదు. ఎవడు ఇస్తాడు పిల్లలు? లక్ష వచ్చినాక కూడా ఇవ్వాలి పిల్లలు ఆయనకు. ఎస్టేజ్ కంపెనీ ఉంటుందో పోతుందో అని. కానీ అట్లా తెలుసుకొని ఇచ్చిన వాళ్ళు హైయెస్ట్ ఇన్కమ్ ఎంత వేస్తామన్నా? డిసెంబర్ వరకు ఎంత కొడతావు? డిసెంబర్ కల్లా ఎంత కూడా ఉండదు సార్. 1,00,000 కొట్టచ్చు, 2 లక్షలు కొట్టచ్చు. గోల్ ఏంటంటే రైతు ఇంత ఏం లేదు అంచనా. కొట్టచ్చు.
కాకపోతే ఏంటంటే నా గోల్ ఏంటంటే హెలికాప్టర్ మీద ఎక్కి తిరగాలని సూపర్ శంకరాబాద్ ఎక్కాలా తిరగాల. థ్యాంక్ యూ. ఒకవేళ ఆయన ఏమంటారు మన వస్తాడుగా పని ఎందుకు పోదాం దాన్ని అయ్యా నీకు ఏమైనా అవసరం ఉంటే నీకు ఐడియా చేస్తా రా అని చెప్తా అని కూడా చేస్తా ఇంతే. లేకపోతే నన్ను ఏం చేయడు, నాకు గోల్ చాలా ఉంది. పని పాడలేని వాళ్ళు చెత్తన పోయి చాలా మంది లాగా తీసుకుపోరా భయ అని చెప్తాను. సూపర్. సో థ్యాంక్ యూ. మీరందరూ గట్టిగా నిలబడి మీరు ఇంట్లోకి వచ్చిందో మీ అదృష్టం, ఇంట్లోకి వచ్చిన వాళ్ళు మీ అదృష్టం అందరూ ఇక అందరు రారు. దానికోసం మీరు కష్టపడి గోల్ పెట్టుకొని 20-30 వేలు నేర్చుకోకరి, 20-30 గోల్ పెట్టుకోకరి. 1,00,000 పైన 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు గోల్ పెట్టుకొని రారు. వీళ్ళకు ఉత్తుగా రావాలి. వీళ్ళకు లేకపోతే రాకుని. దానికోసం మీరు అందరూ మీరు పని చేస్తారని ఆశిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ ఎం రమేష్. నేను చెంగిచెర్ల నుంచి రావడం జరిగింది. నేను ఆర్మీలో 20 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు ప్రెజెంట్ 40,000 పెన్షన్ తీసుకుంటున్నా. కానీ హైదరాబాద్లో మనకు ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఒక కుటుంబం నడవడానికి స్కూల్ ఫీజులు పిల్లలకు ఇటువంటి అన్ని 40,000 ఈ రోజుల్లో జీరో. ఏదో ఒకటి చేయాలని ఒక ప్రైవేటు జాబ్ చేసుకుంటున్న తరుణంలో నాకు ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నప్పుడు రవీంద్ర సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ సారు నాకు ఈ ప్లాట్ఫారం పరిచయం చేసిండు. ఆ తర్వాత ఆ సారు పిలువ చేయలే. నెక్స్ట్ ఆ పైన శ్రావణ్ కుమార్ సారు నాకు మంచి మోటివేషన్ చేసి ఫోన్లు చేస్తూ ఇందులోకి తీసుకొచ్చిండు. ఆ తర్వాత నాకు సోమ్ సారు మల్లె సార్ పరిచయం అయ్యారు. అలా నేను నిలబడి ఇప్పుడు ప్రజెంట్ నేను ఇందులో జర్నీ చేస్తున్నా పార్ట్ టైమ్గా. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 326 రూపీస్, హైయెస్ట్ ఇన్కమ్ 42,148 రూపీస్. నా గోల్ డిసెంబర్కి నన్ను నమ్ముకొని వచ్చిన లీడర్స్ని సక్సెస్ చేయాలి. నా గోల్ మెయిన్ అదే. చాలామంది లీడర్స్ అనుకుంటారు ఉద్యోగం వస్తే జీవితం మారుతుందని. ఉద్యోగం వస్తే జీవితం కొంచెం మారుతుంది, ఈఎంఐలు పెరుగుతాయి. ఎస్ఆర్లు కాబట్టి ఉద్యోగం మంచిదే, చెడ్డది కాదు. నాకు ఇప్పుడు 40 ఏళ్ళు పెన్షన్ వస్తుండే, మంచిదే, అన్నం పెడుతుంది కాదనట్లే చేసుకోవాలి. ఒకటే జాబ్ మీద ఆధారపడి ఉండకుండా పార్ట్ టైంగా చేసుకోవాలని నేను ఒక ఇంట్రెస్ట్గా ఇందులో నిలబడితే నా కింద ఇప్పుడు ఒక 850 మంది ఉన్నారు లీడర్లు. అందులో మీకు తెలిసిందే కాబట్టి ఒకరు నిలబడితే కొన్ని వందల మంది తలరాత్రులు మార్చవచ్చు. అందువల్ల నేను నిలబడినా. నా డిసెంబర్ గోల్ నన్ను నమ్ముకుని వచ్చిన లీడర్స్కి మంచిగా సక్సెస్ చేయించి మంచి చెక్కులు ఇప్పించాలి. నేను కూడా 1,00,000 రూపాయలు తీసుకోవాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా. థ్యాంక్ యూ. విష్ యూ. టైం లేదు, తక్కువ టైం మాట్లాడాలి ప్లీజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా సెల్ఫ్ వచ్చేసి లింగమయ్య సమత, మాది నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్. నేను ఆర్టీసీలో ఇప్పుడు ప్రజెంట్ కూడా పనిచేస్తున్నా. నేను ఆర్టీసీలో పనిచేయడం 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు చేస్తే నాకు ఇప్పుడు 14 సంవత్సరాలు ఇప్పుడు హైయెస్ట్ 38,000 వస్తుందండి. 38,000 కూడా మన జీవితం మారాలని చెప్పేసి మా మేడం హెల్త్ గురించి వచ్చాము. ఆ హెల్త్ 2 ఇయర్స్ నుంచి హెల్త్ తక్కువ చేసుకొని ఈ వెస్టర్న్లో ఫుల్ టైమ్గా మేనేజ్ చేస్తూ నేను పార్ట్ టైంగా చేస్తున్నా. నేను కూడా గవర్నమెంట్ జాబ్ సెలవు పెట్టి నేను కూడా ఫుల్ టైం చేయాలని చెప్పి నేను కూడా గట్టిగా ఇప్పటి నుంచి మేడం సపోర్ట్గా నిలబడాలని చెప్పేసి నేను గోల్ పెట్టుకున్నా. మీతో మొత్తం మేడం మాట్లాడతాను, నేనేం చేయాలి ఇప్పటిదాకా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై అప్లైనర్కు థ్యాంక్ యూ సో మచ్. అలాగే అవర్ గ్రేట్ మెంటర్ ధనలక్ష్మి శంకర్ సార్ గారికి పాదాభివందనాలు. మహాగురుజీ ఎంఎస్ఆర్ గారికి పాదాభివందనాలు. ఒక్కసారి బిగ్ అప్లాస్ గట్టిగా. 18 లక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేనైతే వెస్టేజ్కు హెల్త్ కోసం వచ్చిన నాకు ఉన్నటువంటి ప్రాబ్లం సయాటికా 1.5 ఇయర్లో 2.5 లక్షలు ఖర్చు పెట్టుకున్నా. బోనస్గా కిడ్నీలో 3 రాళ్ళు వచ్చినాయి, ఆరోగ్యం మాత్రం రాలేదు. డాక్టర్ ఫైనల్గా నాకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఏంటంటే 1,20,000 పెట్టి ఆపరేషన్ చేసుకోవాలి, 75% తగ్గుతుంది, 25% తగ్గకపోతే చచ్చిపోయేంత వరకు బెడ్ మీద ఉంటారని చెప్పిండ్రు. సో ఇక్కడ రిజల్ట్ చెప్తలేరు, ఇటో అటో అన్నట్టుగా చెప్తున్నారు అనేసి సార్ 2 days తర్వాత వస్తామని చెప్పిన. నా అప్లైనర్ ఇచ్చినటువంటి ఒక అవకాశం ద్వారా వెస్టేజ్లో సప్లిమెంట్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుందని చెప్పిండ్రు. అన్నీ ట్రై చేసిన కాబట్టి దీన్ని కూడా ఒకసారి ట్రై చేస్తే ఓకే అనుకున్నా. ఇంట్లో ఒప్పుకోలేదు, కానీ మనం ఒప్పుకోం కదా. మా సార్ను ఇబ్బంది పెట్టి సప్లిమెంట్ తెచ్చుకున్నా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడినటువంటి సప్లిమెంట్ వచ్చేసి ఎల్ఆర్జి9, ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడర్మా, ఫుడ్ ప్యాచ్, క్రిల్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, టీ పొడి, అలోవెరా, ఆమ్లా. 20 రోజుల వరకు ఎటువంటి రిజల్ట్ రాలేదు. నొప్పి ఎక్కువైనా కొద్దీ ధనలక్ష్మి మేడానికి ఫోన్ కొట్టేది, మేడం నాకు రిజల్ట్ వస్తలేదు అనేది. మేడం ఏం లేదురా రేపు వస్తుంది అని చెప్పేది. సో రేపు వస్తుంది అనేది మాత్రం ఫిక్స్ అయ్యేది. సో ఈ విధంగా ఎందుకంటే నాకు సప్లిమెంట్ గొప్పదనం తెలియదు, నా మెంటర్ గొప్పదనం కూడా నాకు తెలియదు. సో చాలా తప్పు చేశాను మేడం, సారీ. తర్వాత 20 డేస్ తర్వాత నాకున్నటువంటి ప్రాబ్లం కొంచెంగా తక్కువ కావడం, డైలీ నిద్ర పెరగడం, కొంచెం దూరం నడవాలనిపించడం ఇలా జరిగింది. 1 మంత్ తర్వాత మొత్తానికి ఇంగ్లీష్ మెడిసిన్ బంద్ చేసి ఓన్లీ వెస్టేజ్ సప్లిమెంట్ మాత్రమే తెచ్చుకున్న. 1 నెల 20 రోజులు 100% చచ్చిపోయేంత వరకు బెడ్ మీద ఉన్నటువంటి డాక్టర్ దగ్గర నేను 1 నెల 20 రోజులలో వెస్టేజ్ సప్లిమెంట్ త్రో నడవడం జరిగింది. ఒక్కసారి బిగ్ అప్లాజ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ లైఫ్ని ఇచ్చింది వెస్టేజ్ సప్లిమెంట్. మా తల్లి జన్మనిస్తే పునర్జన్మనిచ్చింది వెస్టేజ్ సప్లిమెంట్. నా అప్లైనర్స్కు తర్వాత పైన ఉన్నటువంటి టాప్ అప్లైనర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం. మీరు ఇచ్చినటువంటి ఒక అవకాశం ద్వారా నాకు ఆరోగ్యం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడుకున్నందుకు 155 రూపాయలు వచ్చింది. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 45,246 రూపాయలు. థ్యాంక్ యూ. ఆరోగ్యం వచ్చింది, ఆదాయం వచ్చింది, కోరికలు కూడా వచ్చినాయి. ఇప్పుడు డిసెంబర్కు 2 లక్షల చక్కెరను వేయాలి. మా సార్కు అంటే నాకే అనుకోండి ఒక 12 లక్షల కారు నేను తీసుకొని ఓన్ డ్రైవ్ చేస్తూ పెద్ద టీం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు బుడ్డ టీము పెద్ద టీం 100% క్రియేట్ చేసుకుంటే ధైర్యం మొత్తం నా టాప్ అప్లయన్స్ అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్ ధనలక్ష్మి చక్కెర సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మా సెల్ఫ్ వచ్చేసి మమతా జగన్. నేను ఉండేది తుర్కంజాం, మా నల్గొండ డిస్ట్రిక్ట్. బేసిక్గా నేను పోలీస్ గవర్నమెంట్ ఉద్యోగం, దాదాపు నెలకు 70,000 ఇన్కమ్ తీసుకుంటూ పోలీస్ ఉద్యోగంలో ఫస్ట్ నాకు అవకాశం కల్పించినటువంటి మై గ్రేట్ లీడర్, మై అప్లైనర్, మై మెంటర్ ధనలక్ష్మి శేఖర్ సార్ ఒకసారి కృతజ్ఞత తెలుపుతూ, ఫస్ట్ నేను బ్యాక్ పెయిన్, గ్యాస్ ప్రాబ్లం ఉండే ఒక 45 రోజులు సప్లిమెంట్స్ వాడుకుంటే 350 కొలెస్ట్రాల్ 150 వచ్చింది. అప్పుడు నేను 100% ప్రోడక్ట్ అయితే బాగున్నాయి, హెల్త్ గురించి మాత్రం వచ్చిన హెల్త్ బాగుంది. తర్వాత 17-18 సంవత్సరాలు నేను పోలీస్ ఉద్యోగం చేస్తే నెలకు 70,000 వస్తున్నాగా నా లైఫ్ ఏం పెద్ద చేంజ్ అయినట్లేదు. దాంతోపాటు ఏదైనా ఉద్యోగం, ఏదైనా బిజినెస్ చేయాలని, పార్ట్ టైం చేయాలని డిసైడ్ అయినా ఫస్ట్ ఒక 3 నెలలకు ఫస్ట్ నేను వాడుకున్నప్పుడు 340 రూపాయలు వస్తే బ్రాంచ్ డైరెక్టర్గా 7,450 రూపాయలు వచ్చినాయి. తర్వాత 12,000, తర్వాత 26,000, 27,000 వచ్చినప్పుడు అనుకోకుండా నాకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు 26,000 రూపాయలు నా చెక్ వెస్టేజ్ త్రోలా గవర్నమెంట్ ఉద్యోగం 70,000 సార్. అక్కడ జరిగింది ఏంటంటే ఎప్పుడంటే యాక్సిడెంట్